పాఠశాలలో ఈ మెమరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా అభినందనీయం. ఫస్ట్ డే నేను అనుకున్నాను 3 days మేము పిల్లలకి చాలా లాస్ అవుతున్నాము. ఈ 3 days ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ సిలబస్ వెళ్తున్నాం, మళ్ళీ 3 days పోతుందేమో అని చెప్పేసి కొంత బాధగా అనిపించింది. కానీ 3 days నేను కంటిన్యూస్గా ఇక్కడే కూర్చున్నాను. పిల్లలకి సార్ చాలా టెక్నిక్స్ అన్నీ కూడా వాళ్ళ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఏ విధంగా వాళ్ళు కన్వర్ట్ చేసుకోవాలి, ఎట్లా వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విధంగా సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా నేర్పించడం జరిగింది. మరి ఈ నేర్చుకున్నటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా మన మైండ్లో 3 parts ఉన్నాయి. దానిలో కాన్షియస్ దాన్ని పెట్టుకున్నట్టయితే లాంగ్ టర్మ్ మెమరీగా గుర్తుండిపోయేట్టుగా వాళ్ళకి టెక్నిక్స్ నేర్పించడం జరిగింది. మరి వాళ్ళు నేర్చుకున్నటువంటి టెక్నిక్స్ అన్ని కూడా రేపు ఎగ్జామ్లో యూటిలైజ్ చేసుకొని మాకు మంచి రిజల్ట్ తీసుకొస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి అంతేకాకుండా ఫస్ట్ టైం మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, మరి ఇందాక ఎస్పీకి అంటే ఆ ఛాంపియన్ మా స్కూల్ నుంచే రావాలి అనేది మా కోరిక. మా దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా పిల్లలే ఆ ఛాంపియన్ కరీంనగర్ ఛాంపియన్ మా వాళ్ళే కావాలి అనేటువంటి ఆలోచన నాకు ఉంది. అందుకోసం మీ దేశంలో మీరు మీ మెమరీని పెంచుకొని మన స్కూల్కి తర్వాత ఇంకా మిగతా పిల్లలకి ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సార్కి హరీష్ గారు, తర్వాత వేణుసార్ గారు, వేణుకుమార్ గారు మాకు వాళ్ళ వాల్యుబుల్ టైం మాకు వెచ్చించి మా పిల్లల డెవలప్మెంట్ కోసం వాళ్ళు